రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఖమేనీ అంత్యక్రియలు ఈ జూలై ఫస్ట్ వీక్లో జరగబోతున్నట్టుగా ఇరాన్ ప్రకటించింది. సో చాలా దేశాల అధినేతలకు రమ్మని చెప్పేసి పిలుపు కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇదే అదనంగా చూసుకునే ట్రంప్ ఇరాన్ మీద బాంబుల దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ రీజన్తోనే ఖమేనీ అంత్యక్రియలు ఇన్ని నెలలుగా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఫైనల్గా చేస్తామన్న టైంలో కూడా ఇప్పుడు ట్రంప్ భయం అయితే పట్టుకుంది సార్. మరి ఏమన్నా ప్లాన్ చేస్తారా ట్రంప్? ఏమన్నా అటాక్స్ నిర్వహించే అవకాశం ఉందా? ఈ అంత్యక్రియల్లో ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా ఇరాన్ మీద బాంబులు అయిపోతుందనే వార్త ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే అదే జరిగితే అతిపెద్ద యుద్ధం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ కూడా గమ్మున ఉండదు. మళ్ళీ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ అటాక్ చేస్తుంది. అక్కడ మిడిల్ ఈస్ట్లో ఉండే అమెరికన్ స్థావరాల మీద అటాక్ చేస్తుంది. ఇవన్నీ జరిగితే మళ్ళీ ఆయిల్ సంక్షోభం, గ్యాస్ సంక్షోభం ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థని అతలకుతలం చేస్తుంది. సో ఇది జరిగే అవకాశం ఉందా? అసలు ఇవాళ ఇరాన్కి అమెరికాకి మధ్య సంబంధాలు అటు ప్రజెంట్ ఎలా ఉన్నాయి? ట్రంప్ లేటెస్ట్గా ఏమంటున్నాడు? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఖమేనీ ఫిబ్రవరి 28న చనిపోయాడు. 28న ఆయన్ని చంపేశారు అమెరికా అండ్ ఇజ్రాయెల్ బాంబు దాడులు ఖమేనీని. దాంతోపాటు ఒక 40 మందికి పైన టాప్ లీడర్స్ అండ్ మిలిటరీ కమాండర్స్ సమావేశం మీద బాంబులు వేయడంతో, బంకర్ బస్టర్ బాంబ్స్ అంటారు వాటిని, ఆ బాంబులు వేయడంతో వాళ్ళు చనిపోయారు. చనిపోయినాక మామూలుగా షియా సంప్రదాయం ప్రకారం 3-4 రోజుల లోపలనే ఖననం చేస్తారు, కానీ బరియల్ చేస్తారు. కానీ ఈయనకి 3 నెలలు దాటిపోయినా కూడా, 4 నెలలు యాక్చువల్గా నా యుద్ధం ఇప్పుడు ఈ జూలైకి 4 నెలలు అవుతుంది. సో 4 నెలలు అయినా కూడా ఇతను ఇప్పటి వరకు చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎందుకంటే యుద్ధం కొద్దిగా ఆగింది. ఏప్రిల్ 8న సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయింది. ఈ యుద్ధం కంప్లీట్గా ఆగిందని చెప్పలేము, కనీసం జనావాసాల మీద బాంబులు వేయడం మానేశారు. మొన్న కూడా అమెరికా 2 దఫాలుగా ఇరాన్లో 10 ప్రాంతాల పైన బాంబులు వేశారు, కానీ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వేయలేదు. ఓన్లీ మిలిటరీ స్థావరాల మీద, అంటే రాడార్ వ్యవస్థల మీద కావచ్చు, మిసైల్స్ తయారీ కేంద్రాల మీద, తర్వాత మైన్స్ తయారీ కేంద్రం, వీటి మీద మాత్రమే వేశారు. కాబట్టి ఇంకా ఇప్పుడు సేఫ్ అనుకొని వీళ్ళు ఇంకా దీన్ని ఎక్కువ కాలం పొడిగిస్తే కరెక్ట్ కాదనుకొని అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్ని ప్రకటించారు. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయన్నమాట. ఆయన అంటే ఆయన చనిపోయినాక బూడిదో ఏదో అస్థికలో ఏవో ఉంటాయి, బాడీ కూడా ఉండే అవకాశం లేదు. సో దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు టెహ్రాన్లో స్టార్ట్ చేసి, టెహ్రాన్లో ప్రజల సందర్శనార్థం వస్తారు. తర్వాత క్వామ్ అనే ఒక ప్రధాన నగరం ఉంది, అక్కడికి తీసుకెళ్తారు. దాని తర్వాత ఇరాక్లో కొన్ని ప్రాంతాలకు కూడా తీసుకెళ్తారని చెప్తున్నారు. ఫైనల్గా మసాద్ అని ఒక హోలీ ప్లేస్ అన్నమాట, షియాలకి ఇరాన్లో హోలీ ప్లేస్ మసాద్. ఈయన కూడా అక్కడే చదువుకున్నాడు. సో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ బరియల్ చేస్తారు 9వ తేదీ. సో 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఇవన్నీ జరుగుతాయి. దీనికి మోడీని అక్కడ ఇరానియన్ ప్రెసిడెంటు మసౌద్ పెజిష్కియాన్ ఆహ్వానించాడు, కానీ మోడీ వెళ్ళట్లేదు. బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ ఆయన వెళ్తున్నారు. ఆయనతో పాటు మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, స్టేట్ మినిస్టర్, సహాయ శాఖ మంత్రి పవిత్ర మార్గరేటా ఆమె వెళ్తుందన్నమాట. వీళ్ళిద్దరూ అఫీషియల్గా ఇండియా నుంచి వెళ్తున్నారు. మోడీ వెళ్ళే పరిస్థితి లేదు, మనకు తెలుసు ఇవాళ ఉన్న కండిషన్లో మోడీ. ఎందుకంటే పాకిస్తాన్ నాయకులకు చాలా దగ్గరగా ఉంది ఇరాన్. మాట్లాడితే పాకిస్తాన్ ప్రధానమంత్రి, వాళ్ళ మిలిటరీ మార్షల్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ వీళ్ళు వెళ్తున్నారు అక్కడికి. సో రేపు కూడా వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మోడీ దాన్ని అవాయిడ్ చేస్తాడు. అట్లాగే ఇజ్రాయెల్ కూడా కోపం వచ్చే, ఇజ్రాయెల్కి అమెరికాకు కూడా కోపం వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు మనకి ఇరాన్తో పోలిసినప్పుడు అమెరికా అవసరం ఎక్కువ ఉంది, కాబట్టి మోడీ అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని మోడీ వెళ్ళడు, వీళ్ళిద్దరూ మాత్రం వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఒకటి, ముస్తఫా ఖమేనీ దీనికి అటెండ్ అవుతాడా లేదా?
ఎందుకంటే ముస్తఫా ఖమేనీ కూడా 28 జరిగిన దాడిలో గాయపడ్డాడు. ముస్తఫా ఖమేనీ ఎవరో మనకు తెలుసు, చాలాసార్లు నేను చెప్పాను. ఈ అయతుల్లా అలీ ఖమేనీ వాళ్ళ కొడుకే ముస్తఫా ఖమేనీ. ఈయనకి 56 ఏళ్ళు. ఈయన అయతుల్లా ఖమేనీ తర్వాత సుప్రీం లీడర్గా ఎన్నికయ్యాడు. అక్కడ ఒక అసెంబ్లీ ఉంటుంది, అది 88 మందితో కూడిన అసెంబ్లీ, అది ఎన్నుకుంటుంది సుప్రీం లీడర్ని. మామూలుగా వీళ్ళకి 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. అప్పుడు రుహల్లా ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగి రుహల్లా ఖమేనీ సుప్రీం లీడర్గా ఎన్నికయ్యాడు. సుప్రీం లీడర్ ఆధ్వర్యంలోనే మిగతా వ్యవస్థలంతా పనిచేస్తుంటాయి. ఆయన 89లో చనిపోయినాక ఆయన శిష్యుడిగా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ ఈయన సుప్రీం లీడర్గా ఎన్నికయ్యాడు. సో సుదీర్ఘకాలం ఆయన ఆధ్వర్యంలోనే ఇరాన్ గట్టిగా దృఢంగా నిలబడింది అన్ని రకాలుగా. సో ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన అంత్యక్రియ ఇప్పటి వరకు ఆయన తర్వాత ఈయన ఎన్నుకున్నారు. ఎవరిని? ముస్తఫా ఖమేనీ వాళ్ళ కొడుకే, రెండో కొడుకు ఎన్నుకున్నారు. కానీ ఆయన ఇప్పటివరకు ఎక్కడ కనబడలే, ఆయన వాయిస్ వినబడలేదు, ఆయన వీడియో కానీ ఫోటో కానీ లేటెస్ట్గా బయటికి ఎక్కడికి రాలేదు. ఓన్లీ ఆయన పంపించాడని చెప్పి ప్రకటనలో టీవీల్లో చదవడం మాత్రమే మనం చూస్తున్నాం, ఖమేనీ ప్రకటించాడని చెప్పి. సో అలాగా ఇప్పుడు ఆయన కానీ వస్తే మాత్రం బాంబులు వేసే అవకాశం ఉంది. ఆయన్ని చంపడం అనేది ఇప్పుడు ఇరాన్కి, మన ఇజ్రాయెల్కి, అమెరికాకి టార్గెట్గా ఉండే అవకాశం ఉంది. రెండోది, ట్రంప్ని మనం ప్రిడిక్ట్ చేయలేం. ఒకరోజు యుద్ధం అంటాడు, మొన్న కూడా ఏమన్నాడు, ఇరాక్ని మ్యాప్లో లేకుండా 15 నిమిషాల్లో తుడిచిపెట్టేస్తానన్నాడు. దానికి వీళ్ళు అబ్బాస్ అరాక్చి, ఇరానియన్ ఫారిన్ మినిస్టర్, చాలా బలమైన సమాధానం ఇచ్చాడు. అదేంటంటే, మాది 3000 సంవత్సరాలుగా మా నాగరికత ఉంది, నువ్వు 15 మినిట్స్లో దాన్ని తుడిచిపెట్టలేవు, నీ ఫౌల్ మౌత్ని షటప్ యువర్ ఫౌల్ మౌత్ అన్నాడు, నీ చెత్త నోటిని మూసుకోరా అన్నాడు. ఇంత గట్టిగా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరో కూడా ట్రంప్ అని ఉంటారు. అంత ధైర్యంగా వాళ్ళు ఉన్నారు ఇరాన్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు భయపడే ప్రసక్తి లేదు. కాకపోతే ఏంటంటే, ముస్తఫా ఖమేనీ నిజంగా అసలు బతికి ఉన్నాడా అనేది ఒకటి, బతికి ఉండే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఆయన ఎన్నుకోరు. కాకపోతే ఆయన కోమాలో ఉన్నాడని మాట్లాడే పరిస్థితులు లేదని ఒకటి. ఇంకొక వెర్షన్ ఏంటంటే, ఆయన కాలు తీసేశారని, ఆయన కోలుకునే కండిషన్లో ఉన్నాడు, బయటకు వస్తే ఆయన కూడా చనిపోయే అవకాశం ఉంది. అందుకని ఆయన రహస్యం ఒక దగ్గర ఉంచి కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా చాలా పకడ్బందీగా చేశారు. ఎందుకంటే ఆయన ఉన్నాడని తెలిస్తే మళ్ళీ ఆయన్ని చంపే అవకాశాలు ఉన్నాయి. అందుకని అలా చేస్తున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడైనా తండ్రి అంత్యక్రియలకైనా వస్తాడా అన్న ఇదైతే చర్చ నడుస్తుంది. ఆయన వస్తే మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళు వేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. కాబట్టి వేసే అవకాశం లేదు. ప్రజెంట్ అయితే ఖతార్లో చర్చలు మొదలవుతాయి మళ్ళీ. ఎందుకంటే మనకి జూన్ 17వ తేదీ MOU ఇద్దరి మధ్య జరిగింది, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. 60 రోజులు ఉంటుంది ఇది. 60 రోజుల్లో విధి విధానాలంతా చూసుకుంటూ రావాలి. 60 రోజుల తర్వాత శాంతి ఒప్పందం జరగాలనేది ప్రణాళిక. కానీ జరిగిన 2 రోజులకే మళ్ళీ వీళ్ళు హార్ముజ్ని క్లోజ్ చేశారు. అమెరికా మీద కాదు, అమెరికా ఇరాన్ మీద దాడులు చేసింది. హార్ముజ్ జలసంధిలో తమ మాట వినకుండా వెళ్తున్న ఒక సింగపూర్ షిప్ని, ఒక ఖతార్ షిప్ని ఇరాన్ దాడి చేసింది. అలాగా యుద్ధ వాతావరణం మళ్ళీ పెరిగింది. అమెరికా ఇరాన్ మీద 10 ప్రాంతాల్లో అటాక్ చేస్తే దానికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికా స్థావరాల మీద, బహ్రెయిన్లో ఉండే 5th ఫ్లీట్, నేవీ, వీటి మీద అంతా అటాక్ చేసింది. సో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది మళ్ళీ అక్కడ. ఈ టైంలో ఖతార్లో మళ్ళీ చర్చలు జరుగుతాయన్నారు, కానీ ఇరాన్ చర్చలు ఏం లేవు అంటున్నారు. ఓన్లీ మా 12 బిలియన్ ఫ్రోజన్ ఆస్తులు ఇప్పించడం కోసం మా టీం వెళ్ళి ఖతార్లో మాట్లాడుతుంది తప్ప MOU గురించి కాదు అని ఇరాన్ ప్రకటించింది. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. ఈ టైంలో వీళ్ళు ఇది పెట్టుకున్నప్పుడు ప్రజలు విపరీతంగా వస్తారు. కాబట్టి ఈ టైంలో బాంబులు వేస్తే పెద్ద ఎత్తున ప్రజలు చనిపోతారు. అది చేస్తాడా ట్రంప్, ఆ సాహసం చేస్తాడా అనేది డౌట్ఫుల్లే. ఎందుకంటే ట్రంప్కి ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది ఇరాన్ వార్ మీద. సో నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ట్రంప్కి ఇప్పుడు ప్రయారిటీ డొమెస్టిక్ అఫైర్స్, ఇరాన్ మీద యుద్ధం కాదు. కానీ ట్రంప్ని నమ్మలేం కాబట్టి, అట్లాగే నెతన్యాహు నమ్మలేం. ట్రంప్ చెప్పినా చెప్పకుండా నెతన్యాహు వేయచ్చు. దానివల్ల కూడా ట్రంప్ మీదకే అది వెళ్తుంది. నెతన్యాహు వేసినా కూడా అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి అది జరుగుతుందా లేదా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.